హలో మేడం. హలో అండి. ఇప్పుడు మనకి ఇండియాలో డయాబెటీస్ అన్నది సర్వసాధారణం అయిపోయింది. బేసిక్గా ఇప్పుడు మీరు చూసినారంటే ఒకటి వచ్చి వాళ్ళు సన్నబడిపోతూ ఉంటారు, రెండోది వచ్చి వాళ్ళకి అలసట ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఉండదు, బాగా అలిసిపోతూ ఉంటారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నటువంటి డయాబెటిక్తో సఫర్ అయ్యేటటువంటి వాళ్ళకి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్లో రిజిస్టర్డ్ డైటీషియన్, 15 years యూఎస్లో పనిచేసి వచ్చినారు. డైటీషియన్గా మీకు హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి స్ట్రాటజీస్ మనం ఫాలో అయితే వాళ్ళని ఇలాంటి ఒక వలయంలో నుంచి బయట వేసే అవకాశం ఉంటుంది? సో డయాబెటీస్ అనేది ఒక విషస్ సైకిల్, కరెక్ట్. మీరు అన్నట్టు అది ఒక వలయం. ఎందుకంటే దాంట్లో ఒకసారి వెళ్ళిపోయారంటే డిఫరెంట్ కాంప్లికేషన్స్ వస్తుంటాయి. మీరు అన్నట్టు మెడిసిన్స్ పెంచుతూ ఉంటారు. సో డయాబెటీస్ మేనేజ్మెంట్కి ఇంపార్టెంట్ 3 కార్నర్స్ అంటారు. ఒకటి డయట్, ఓకే, విచ్ ఇస్ ఫుడ్, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు ఏమేమి వాళ్ళ బాడీలో తీసుకుంటున్నారు. సెకండ్ వన్ ఇస్ మానిటరింగ్ ఆఫ్ గ్లూకోజ్, అది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. ఓకేనా, మానిటరింగ్ చేసుకుంటుంటారు రెగ్యులర్ గా. డాక్టర్ ఎక్సర్సైజ్ కూడా గ్లూకోమీటర్ పెట్టుకుంటే చేసుకుంటారు. డయట్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్ అండి డయాబెటీస్ వచ్చేసరికి. వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎట్లాంటి ఫుడ్ తింటున్నారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఏంటి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఏంటి అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో డయాబెటీస్ డయట్ అనగానే మోస్ట్లీ ఏం చేసేస్తారంటే కార్బోహైడ్రేట్ కట్ చేసేస్తారు, అన్నం తగ్గించేస్తారు. తగ్గించాలి కార్బోహైడ్రేట్, yes, దట్ ఈస్ కార్నర్ స్టోన్ ఆఫ్ ద డయట్, డయాబెటీస్ డయట్. కాకపోతే దాంతో పాటు ప్రోటీన్ అనేది పెంచాలండి, కానీ అది పెంచరు. దీని గురించి నాకు కొంత అవగాహన ఉంది, మీకు చెప్తాను మేడం. చెప్పండి. ఈ డయాగ్రాండ్ అనే దాంట్లో 5 types ఆఫ్ ప్రోటీన్ ఉంది మేడం. ఒకటి వచ్చి వే, కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. ఇప్పుడు ఇన్ని టైప్ ఆఫ్ ప్రోటీన్ ఉంది కాబట్టి హౌ దిస్ ఇస్ బెటర్ దాన్ అదర్స్ అన్నది కొంచెం చెప్పండి మేడం. లైక్ యూ సెడ్, ఇట్ ఈస్ వెరీ కామన్ టు హ్యావ్ 1 or 2 forms ఆఫ్ ప్రోటీన్. అంటే 1-2 రకాల సోర్సెస్ నుంచి ప్రోటీన్ తీసుకోవడం ఈ సప్లిమెంట్స్ కి అనేది చాలా కామన్. వే అన్న, కేసిన్ అయినా, సోయా అయినా ఉంటుంది. బట్ మీరు చెప్పినట్టు దీంట్లో 5 రకాలు ఉన్నాయి అని అంటే, ఎస్పెషలీ పీ ప్రోటీన్, బ్రౌన్ రైస్ ప్రోటీన్ అనేది అంత కామన్ గా మనం అన్ని ప్రొడక్ట్స్ లో చూడము. సో దట్ మేక్స్ దిస్ ప్రోడక్ట్ స్పెషల్. అట్ ఇట్ హ్యాస్ బ్రౌన్ రైస్ ప్రోటీన్ కూడా ఉంది, పీ ప్రోటీన్ కూడా ఉంది, కాబట్టి నంబర్ 1 దట్ ఈస్ స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే, సైంటిఫికల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ప్రతి ప్రోటీన్ కి ఒక అమైనో యాసిడ్ కాంబినేషన్ ఉంటుంది. ఆ అమైనో యాసిడ్ కాంబినేషన్ ఈ అన్ని రకాలు కలవడం వల్ల ఏమవుతుందంటే, ఇట్ విల్ గెట్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్. దాంతో సన్నబడిపోవడం అది తగ్గుతుంది. బికాస్ ఈ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో, విచ్ బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ మసిల్ బిల్డింగ్ లో హెల్ప్ చేస్తుంది. సో ఇట్ విల్ స్ట్రెంథెన్ ద మసిల్ ఎనర్జీ అండ్ ఇట్ విల్ బిల్డ్ మజిల్ బిల్డ్ చేస్తుంది బాడీలో. ఇంకొకటి ఏంటంటే, ఈ నీరసం ఇదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. బికాస్ ప్రోటీన్ ఉంటుంది, వాళ్ళకి రోజంతా క్రేవింగ్స్ ఉండవు, ఏదో ఒకటి తినాలి అని. ఎందుకంటే కార్బోహైడ్రేట్ తగ్గిస్తారు కాబట్టి ఆ క్రేవింగ్స్ న్యాచురల్ గా వస్తాయి. ఈ ప్రోటీన్ యాడ్ చేయడం వల్ల ఆ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వాళ్ళ బాడీలో గ్లూకోజ్ ఏదైతే యూటిలైజ్ అవుతుందో అది కూడా పెరిగిపోతుంది అనమాట. సో దే విల్ బి ఏబుల్ టు యూస్ గ్లూకోజ్. ఇక్కడ ఒక డౌట్ మేడం, చెప్పండి. ఇప్పుడు హై గ్లూకోజ్ లెవెల్ ఉంది, మజిల్ పెరిగిందా అంటున్నారు, అంటే దీంట్లో ఉన్న ప్రోటీన్ వల్ల, డయాగ్రామ్ ఉన్న ప్రోటీన్ వల్ల. ఈ గ్లూకోజ్ మజిల్ పెరగడం వల్ల బెనిఫిట్ ఏంటి మేడం యాక్చువల్గా? సో మజిల్ పెరగడం వల్ల ఏమవుతుందంటే, బాడీలో ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో దాని యూటిలైజేషన్ కూడా పెరిగిపోతుంది. మజిల్ వాడుకుంటుంది అనమాట గ్లూకోజ్ ని. ఎస్. సో దాని వల్ల బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతుంది కదా న్యాచురల్, ఎందుకంటే యూజ్ అయిపోయింది మసిల్లో. సో దాంతో ఈ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల టాబ్లెట్స్ కూడా తీసుకునేవి తగ్గిపోతుంది. సో ఏదైతే మీరు ఇందాక అన్నట్టు వెళ్ళిన ప్రతిసారి టాబ్లెట్స్ అది తగ్గుతుంది అనమాట. సో నాట్ జస్ట్ మన ఎనర్జీ లెవెల్స్ ని అడ్రస్ చేయడం కాదు, గ్లూకోజ్ బాడీలో లెవెల్స్ ని అడ్రస్ చేయడమే కాకుండా, ఈ ఏదైతే రిపీటెడ్ ఇంక్రీజ్ ఇన్ టాబ్లెట్స్ అని అనుకుంటారో, విచ్ కెన్ బి వెరీ ఎకనామికల్లీ, బాగా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్స్ మీద, అది కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఇట్ విల్ address having a good quality protein like diagram can address all this. Okay, fantastic madam. Thank you so this is what is going to happen. మీరు డయాగ్రామ్ తీసుకున్నారంటే, సో డయాగ్రామ్ తీసుకొని వాడేటటువంటి నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ సిగ్నిఫికెంట్గా తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. మీరు సన్నగా వీక్గా ఉంటే మజిల్ పెంచుకునే అవకాశం ఉంది. సో డయాగ్రామ్ కోసం మీరు దీంట్లో స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసినారంటే, ఫర్దర్గా మన డైటీషియన్స్ ఇంకా కొంచెం డీప్గా మీతో ఇంటరాక్ట్ అయ్యి దానికి తగ్గట్టు సజెషన్స్ ఇస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.